పిఆర్టీస్ ఇంకేట్మెంట్ విషయాలు ఆరోగ్యశ్రీ నిర్వహించడం కానీ అదేవిధంగా హాస్పిటల్స్ యొక్క సర్వీస్ క్వాలిటీ పెంచే దిశలో కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాయి. రెండోది వచ్చి ఏదైతే ఇప్పుడు హాస్పిటల్ బిల్డింగ్స్ ఉన్నాయో ఇప్పుడు మన ప్రకారం చూస్తే 2022 ఆగస్టులో ఫైనలైజ్ అయ్యి మైల్ స్టోన్ జరిగింది. మనం 2025లో ఎంటర్ అయ్యాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ 23, 24 అంటే 2 years 4 months అయిపోయింది. అయితే గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వాళ్ళ పేమెంట్స్ ప్రాపర్గా రాకపోవడం వల్ల కూడా బాగా డిలే అయింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అలా ఆయన 18 కోట్లు నేను చూశాను. 18 కోట్ల బిల్డింగ్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే 10 కోట్ల పైన 11 కోట్లు ఈ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకుంటారు. వాళ్ళే శంకుస్థాపనలకు పరిమితమైంది, కానీ చేసిన శంకుస్థాపన పని అనేది ఎంత మట్టుకు నడుస్తుంది, దానికి వచ్చిన ఫైనాన్స్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి, ఫైనాన్స్ శాంక్షన్స్ ఎంత ఉండాలనే ప్లానింగ్ లేకపోవడం ఒక రకంగా వాళ్ళు ప్రచారానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే 2.5 years అయిపోయింది. సో ఈ హాస్పిటల్ని తొందరగా ప్రజలకు అందుబాటులో తీసుకోవాలని చెప్పి సింగిల్ స్ట్రోక్లో 11 కోట్ల పేమెంట్ చేయడం జరిగింది. చేసి కూడా నేను అనుకోవడము ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది. ఓవరాల్ జవాబులు చెప్తూనే ఉంటారు, కానీ ఎలక్షన్స్ అనేది ఒకరోజు జరుగుతుంది, 15 రోజులలో ఒకరు వస్తారు. కానీ ఓవరాల్గా చూస్తే ప్రోగ్రెస్ అనేది చాలా స్లోగా కనబడుతుంది. సరే, క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా చూస్తే ఇప్పుడు మీరు చూసారు, క్వాలిటీ ఆఫ్ వర్క్లో కూడా నాణ్యత స్పష్టంగా కనబడింది. అంటే నెగ్లిజెన్సీ అనేది అది ఈవెన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు, నెగ్లిజెన్సీ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. సో ఇమ్మీడియట్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీరైనా రెస్టోర్ చేయాలని, రికవర్ అనేది రెస్టోర్ చేస్తారని చేయవలసిన అవసరం